హలో అండి. నేనైతే ముందు వీడియోలో చెప్పాను కదా, మా ఇంటి దగ్గర వినాయకుడు పెట్టారండి అని చెప్పి. ఈరోజు పొద్దున్న లేవగానే వినాయకుడి ప్రసాదం ఇద్దాం అనుకున్నానండి. ఫ్రైడే కదా, ఈరోజు ఇస్తే చాలా మంచిదని చెప్పి ప్రసాదం ఇద్దాం అనుకున్నా. పొద్దున్న లేవగానే పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్ పంపించేసానండి. స్కూల్ పంపించేసాక పూజ చేసేసుకున్నాక ప్రసాదం అయితే రెడీ చేస్తున్నానండి. నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నానండి. చింతపండు పులిహోర ఎప్పుడు చేసినా నాకు కుదరదు, అందుకనే నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నానండి. పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాక పోపులు, వేరుశెనగుళ్ళు, కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నానండి. వేసుకున్నాక బాగా కలిపేసుకున్నానండి. రైస్ అయితే ముందలే చల్లారి పెట్టి ఆ రైస్ లోకి పోపు అంతా వేసేసానండి. వేసేసుకున్నాక అయితే ముందలే కట్ చేసి రసం తీసి ఉంచుకున్నానండి. ఆ రసం కూడా అందులో వేసేసాను. బాగా మిక్స్ చేసేసానండి. బాగా కలిపేసుకున్నాక ఈ కంటైనర్ అయితే అయ్యిందండి. చూడడానికి చిన్నగానే ఉన్నట్టు అందుకని చాలా పెద్దదేనండి. కిలోన్నర రైస్ అయితే పట్టింది ఇందులోన. ఇది వేసేసాక ఇంకా మూత పెట్టేసి ఇంక ఇద్దా అని చెప్పి వెళ్ళానండి. ప్రసాదం ఇద్దా అని చెప్పి మా ఇంటి దగ్గరనే కదా, పక్కనే. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ ఎవరో ప్రసాదం అయితే నైవేద్యంగా పెట్టారండి. వాళ్ళు శనగలు ఇచ్చారు. నేనైతే పులిహోర తీసుకెళ్ళాను. నైవేద్యం నేనే పెట్టానండి. వినాయకుడికి పెట్టేసి ఇంక నేను దండం పెట్టుకుని ప్రసాదం తీసుకొని వచ్చేసానండి. నాకు వీళ్ళు శనగలు ఇచ్చారు. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.